పరచుచు ఎవరి స్థలంబులలో వారు కూర్చునండి. ప్రియులారా, అందరికీ మరణాతం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మరి యొక్క విశ్రాంతి దినమును మనకు అనుగ్రహింపజేసి ఈ దినము ఇలాగూ ఆయన సన్నిధిలో ఉండగలిగే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. అలాగే ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించడానికై ఏకీభవించిన ఆయన బిడ్డలారా, దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేస్తున్న సకల కార్యములను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు మీ యొక్క గ్రంథములను చూడండి. లూకాసు సువార్త అండి 22వ అధ్యాయము. లూకాసు సువార్త 22వ అధ్యాయము 28వ వచనమును చదువుకుందామండి. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే చాలండి. ప్రభువు తన ఘనమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమే మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభువు మనకు అనుగ్రహించి ప్రభువు మనతో మాట్లాడి మనకు సహాయమును దయచేయునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసు క్రీస్తు ప్రభువుల వారు సర్వమానవాళి యొక్క పాపమును పరిహరించడానికై మానవునిగా ఆయన ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరములు ఆయన ఈ లోకములో మానవునిగా ఆయన జీవించి చివరి 3.5 సంవత్సరములలో ఆయన విరామము లేనటువంటి సేవా పరిచర్యను ఆయన చేసి కడకు ఆయన ఏ ఉద్దేశము చేత ఈ లోకమునకు ఆయన పంపబడిన వారిగా ఆయన ఉన్నారో ఆ ఉద్దేశమును ఆయన నెరవేర్చడానికి మానవులకు ఆయన అప్పగించబడి కొరడాలతో ఆయన కొట్టబడి ఆయన సిలువ వేయబడి ఆయన మరణించినటువంటి వారుగా ఉన్నారు. ఆయన ఈ లోకములో సేవ చేస్తున్నటువంటి దినములలో 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన ఎక్కడికి వెళ్ళినా వారిని వెంటబెట్టుకుని ఆయన యొక్క సేవా పరిచర్యను ఆయన కొనసాగించినటువంటి వారుగా ఉన్నారు. చదువుబడిన లేఖన భాగములో యేసు ప్రభువుల వారు ఆయన మరణమునకు అతి సమీపములో ఉన్నప్పుడు చివరి రాత్రి రేపటి దినమున ఆయన మానవునికి అప్పగించబడతారు అనగా ఆ రాత్రి కాల సమయమందు ఆయన మేడగదిలో శిష్యులైనటువంటి వారికి పస్కా విందును ఆయన ఏర్పాటు చేసిన వారుగా ఉన్నారు. పస్కా విందును ఏర్పాటు చేయగా శిష్యులైనటువంటి వారందరూ ఏకీభవించారు. ఆయన విందు ముగించబడిన తరువాత కొన్ని అమూల్యమైనటువంటి మాటలు తన శిష్యులకు ఆయన చెప్పిన వారుగా ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. శాస్త్రుల విషయమై పరిసయ్యుల విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.
ఇక కొంతకాలమే నేను మీ మధ్య ఉంటాను, తరువాత నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అని ఆయన తన శిష్యులైనటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు తెలియజేసిన తరువాత శిష్యులలో ఒక వివాదము వారిలో పుట్టినటువంటిదై ఉన్నది. వారిలో ఎవడు గొప్పవాడో అని శిష్యులలో వారు వాదము వేసుకుని ప్రారంభించారు. వారికి వారే వాదనలు వేసుకుంటూ ఉండగా ప్రభు వారిని చూచి అంటూ ఉన్నారు, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, మీ మీద వారు అధికారము చేస్తారు, వారు ఉపకారులు అనబడదురు, కానీ మీరు అలాగున ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను అని తన శిష్యులైనటువంటి వారికి ఆయన ఆ మాటలు తెలియజేస్తూ అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. అక్కడ శోధనలు అనబడే దగ్గర 1 అనబడే సంఖ్య ఉన్నది. కింద ఫుట్ నోట్స్ లో మనము చూసినట్లయితే శ్రమలలో అని వ్రాయబడి ఉన్నటువంటిది అయి ఉన్నది. కనుక మనము దానిని ధ్యానం చేస్తున్నట్లయితే ఆయన అన్నటువంటి మాట ఏమిటి, నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే అని తన శిష్యులైనటువంటి వారితో ఆయన తెలియజేస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన పొందినటువంటి శిలువ శ్రమలు అవి సామాన్యమైనటువంటి శ్రమలు కావండి. ఏ మానవుడు కూడా అట్టి శ్రమను ఆయన భరించి ఉండలేడు. 1 కొరడా దెబ్బలు, శిరస్సు మీద ముండ్ల కిరీటము, 2 చేతులలో మేకులు, కాళ్లకు మేకు, పక్కలో బల్లెము బోటు, ఇవన్నీ కూడా ఆయనకు శ్రమలే. అవి కాకుండా ఆయనకు ఆత్మ సంబంధమైనటువంటి శ్రమలు ఇంకా అనేకములు ఆయనకు ఉన్నవి. అయితే ఎందుకు ఆయనకు అన్ని శ్రమలు? ఆయన శ్రమలకు కలిగిన కారణములు ఏమిటి? ఆయన దైవ కుమారునిగా ఉన్నారు కదా. దైవ కుమారునిగా ఆయన ఈ లోకములో ఆయన దేవుని కుమారునిగానే ఆయన వచ్చారు కదా. మరి ఆయనకు ఎందుకు అన్ని శ్రమలు? ఆయన శ్రమకు కలిగిన కారణములు ఏమిటి? కొన్ని విషయాలు ఉదయకాల సమయమందు దేవుని వాక్యములో నుండి ధ్యానము చేద్దామండి. ఆయన శ్రమలకు కలిగిన కారణములు ఏమిటి? ఆయన ప్రభు శ్రమలకు కలిగిన కారణములు ఏమిటో పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానము చేద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక, ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక అండి, 2వ అధ్యాయము 21వ వచనము నుండి చదువుకున్నాము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనును. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో
పేతురు భక్తుడు ఆయన మాట్లాడచ్చు. ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన యందు ఏ పాపము కనబడటలేదు, ఆయన ఏ పాపమును చేయలేదు, ఏ కపటమును ఆయన చేయలేదు. అయితే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద ఆయన వేసుకున్నారు. కనుక మొదటిగా యేసు క్రీస్తు ప్రభువుల వారికి ఆయన యొక్క శ్రమలకు గల కారణం ఏమిటి అంటే, ఆయన అట్టి శ్రమలను పొందడానికి గల మొదటి కారణం ఏమిటి అంటే, మానవుని యొక్క పాపమును ఆయన భరించడం ద్వారా ఆయన అట్టి శ్రమలను ఆయన పొందుకున్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మానవుని పాప భారమును ఆయన తన మ్రాను మీద వేసుకునడం ద్వారా ఆయన శ్రమలకు కారణమయ్యాయి. మానవుడు ఆ పాపాన్ని భరించలేడు. ఆ పాప భారమును మానవుడు తన భుజాల మీద మోయలేడు అని ఆలోచన ఆయన కలిగిన వారే, ఆ ఉద్దేశ్యమును ఆయన కలిగిన వారే ఆ పాప భారమును ఆయన తన భుజాన వేసుకుని మనకి బదులుగా ఆయన ఆ పాపాన్ని ఆ శిలువలో ఆయన వేసుకుని మానవుని పాప భారమును ఆయన తన శిలువలో ఆయన వేసుకున్నారు. కనుక ఆయన అట్టి శ్రమను ఆయన పొందుకున్నారు. అట్టి వేదనను ఆ శిలువలో ఆయన పొందుకున్నారు. అట్టి శ్రమలను ఆయన ఆ శిలువలో ఆయన అనుభవించారు. కారణం ఏమిటి? మన పాపము నుండి మనల్ని విడుదల చేయడానికి, మన పాపముల నుండి మనల్ని విముక్తి కలుగ చేయడానికి ఆయన శిలువలు ఆ పాపాన్ని తన మీద వేసుకుని ఆయన మనకి బదులుగా ఆయన శిలువలో ఆయన బలియాగమయ్యారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ప్రియులారా 5వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చాలండి. చూచారా, పౌలు భక్తుడు చాలా స్పష్టముగా ఆయన సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు ఆయన అక్కడ? మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేస్తును అని ఆయన అంటున్నారు. మనము ఆయన యందు నీతిమంతులముగా కనబడాలని, మనము దేవుని యందు పరిశుద్ధులముగా కనబడాలని, మనము దేవుని యందు నీతిమంతులముగా మనము ఆయన సన్నిధిలో కనబడాలని, ఏ పాపము ఎరుగినటువంటి ఆయనను, ఏ దోషము ఎరుగినటువంటి ఆయనను మన కోసము ఆయన పాపముగా చేసి ఉన్నటువంటి వారై ఉన్నారు. లూకాసు వార్త అండి 22వ అధ్యాయము ప్రియులారా, లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకున్నాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించడం. చాలండి. యేసు ప్రభువుల వారు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధ గురువారపు దినమందు ఆయన తండ్రికి ప్రార్థన చేయొచ్చు. ఆయన అంటున్నారు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిము అంటున్నారు. అయితే ఆయన ఆ శ్రమలకు ఆయన జడియుటలేదు, కానీ ఆ గిన్నెలో ఉన్నటువంటి పాపాలు ఉన్నవి చూచారు.
మానవుని యొక్క పాపము, ఆ పాపాన్ని ఆయన ఆ గిన్నెలో ఉన్నది ఆయన త్రాగడానికి ఆయన తండ్రిని బలమును దయచేయమని ఆయన వేడుకుంటూ ఉన్నారు. అయ్యా తండ్రి, ఈ గిన్నెలో ఉన్నది త్రాగడానికి నాకు బలమును దయచేయండి, నాకు శక్తిని దయచేయండి అని తండ్రిని ఆయన వేడుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు. కనుక ఆయనకు ఇది ఇటువంటి శ్రమ అంటే అది ఆయనకు ఆత్మ సంబంధమైన శ్రమగా మనకి కనబడుచున్నది. అది ఆయనకు శరీర సంబంధమైనటువంటి శ్రమ కాదు, కానీ ఆయనకు ఆత్మ సంబంధమైనటువంటి శ్రమ. ఎందుకనగా ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషమును లేదు, ఆయనలో ఏ కపటమును లేదు అని లేఖనాలే చెబుతూ ఉన్నవి. కానీ ఆయన మన కోసము మన పాపాన్ని ఆయన తన భుజముల మీద వేసుకుని ఆ పాపము నుండి ఆయన మనలను ఆయన విడుదల చేసిన వారిగా ఉన్నాం. కనుక ఇంకా మనం పాపములో ఉన్నామేమో, ఇంకా ఏదైనా దోషము మనలో ఉన్నదేమో, దానిని విడిచిపెడదాం. మన పాపము ద్వారా దేవునికి శ్రమ, మన యొక్క పాపము ద్వారా దేవుడు శిక్ష పొందుకుంటూ ఉన్నారు. కనుక పాపాన్ని విడిచిపెట్టి దేవునికి సమీపస్తులుగా ఉండండి. దేవుని శ్రమ నుండి తొలగించండి. ఆయన శిలువ శ్రమకు కారణం ఏమిటి అంటే, మొదటిగా మన పాప భారమును ఆయన తన భుజాల మీద వేసుకున్నారు. కనుక ఆయన శిలువలో అట్టి శ్రమలను ఆయన పొందుకున్నారు. రెండవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం అండి 53వ అధ్యాయము. ప్రియులారా, మనం బాగుగా ఎరిగిన లేఖన భాగమే 53వ అధ్యాయము 8వ వచనం అండి. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి బత్తబడిన కదా. చాలండి. చదువుబడిన లేఖన భాగములో రెండవదిగా యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన శిలువలో ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన శ్రమలను పొందడానికి గల రెండవ కారణం ఏమిటి అంటే, యేసు ప్రభువుల వారి యొక్క శ్రమలకు గల రెండవ కారణం ఏమిటి అంటే, అక్కడ లేఖనములో రాయబడి ఉన్నది, అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడిను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి బత్తబడిను కదా. కనుక నేనంటాను, రెండవదిగా మానవుడు పాపము చేస్తాడు. ఆ పాప భారమును యేసు ప్రభువుల వారు ఆయన తన భుజాన వేసుకున్నారు. అయితే పాపమునకు శిక్ష ఉన్నది. పాపము చేస్తున్న వారికి దేవుని యొక్క ఉగ్రత రావాలి. పాపము చేస్తున్న వారికి దేవుని యొక్క ఉగ్రత పొందుకోవాలి. కనుక రెండవదిగా ఆయన శ్రమలు పొందడానికి గల రెండవ కారణం ఏమిటి అంటే, మనము పొందవలసిన దేవుని ఉగ్రతను, ఆ దేవుని ఉగ్రతను ఆయన పొందుకున్నారు. కనుక అట్టి శ్రమలను ఆయన పొందుకున్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనము పొందవలసినటువంటి దేవుని ఉగ్రతను, మనము ఆ భారమును మనము భరించలేము అని, ఆ ఉగ్రతకు మనము తట్టుకోలేము అని, ఆ మరణ శిక్షను మనము భరించలేము అని ఆయన ఎరిగిన వాడై ఉండి ఆయన ఆ ఉగ్రత నుండి మనలను తప్పించడానికే ఆ ఉగ్రతను తన మీదకు ఆయన వేసుకున్నారు. అందుకనే ఆయనను 9 కొరడా దెబ్బలు కొట్టారు, ముఖము మీద పిడిబుద్ధులు కొట్టారు, ఆయనను అపహాస్యమ చేస్తారు, హేళన చేస్తారు. నీవు యూదులకు రాజులు కదా అని ఆయనను హేళన చేస్తారు. రాజుకు కిరీటం ఉండాలి కదా అని ఆయన తలలో ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. అలాగూ ఆయన వస్త్రాన్ని చీట్లు వేసిన వారుగా ఉన్నారు. ఇదంతా ఆయనకు శ్రమగానే ఉన్నది. 53వ అధ్యాయం అండి 5వ వచనాన్ని చదువుకుందామండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన. చాలండి.
చదువుకున్నటువంటి భాగములో యెషయా ప్రవక్త కాలమునకు ఆయన ముందు ప్రయాణం చేసి ఆయన మరలా వెనుకకు వచ్చి ఆయన వ్రాయించుకున్నటువంటి మాట, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అని ఆయన అంటున్నారు. మనము పొందవలసినటువంటి శిక్ష, మనము పొందవలసినటువంటి దేవుని ఉగ్రత ఆయన ఆ భుజముల మీద వేసుకున్నాడు. ఆయన ఆ భుజముల మీద ఆ భారాన్ని వేసుకుని మనము పొందవలసినటువంటి శిక్షకు బదులుగా, మనము పొందవలసినటువంటి ఆయన ఉగ్రతకు బదులుగా ఆయన ఆ శిలువలో మరణమయ్యారు. అది ఆయనకు ఏ శ్రమగా ఉన్నది అంటే అది అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. చాలండి. మొదటిగా అది ఆయనకు మానసికమైనటువంటి శ్రమ. ఆ గిన్నెలు అనేది త్రాగుట ఆయనకు మానసికమైనటువంటి శ్రమగా మనకి కనబడుచు ఉన్నది. అయితే ఇది ప్రాణాత్మ దేహాలు ఈ శ్రమను అనుభవించచ్చు ఉన్నవి. ఆయనను కొట్టుట, హింసించుట పడేవి. ఆయనకు శరీరములకు సంబంధించినటువంటి శ్రమలు, ఆయన దేహములకు సంబంధించినటువంటి శ్రమలుగా మనకి కనబడుచు ఉన్నవి. కనుక రెండవదిగా ఆయన శ్రమకు కలిగిన రెండవ కారణం ఏమిటి అంటే దేవుని యొక్క ఉగ్రత ఆయన మీద ఉన్నది కనుక ఆయన ఆ శ్రమలను ఆయన పొందుకున్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. మూడవదిగా చూసినట్లయితే యోహాను సువార్త అండి 18వ అధ్యాయము. ప్రియులారా, యోహాను సువార్త అండి 18వ అధ్యాయము 2వ వచనమునండి. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యోదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యోదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బండ్రౌతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ, దీపములతోనూ, ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో మూడవదిగా ఎందుకు ఆయన శ్రమలను పొందుకోవలసి వచ్చినది అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి 12 మంది శిష్యులు ఆయనకు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు యేసు ప్రభువుల వారు ఎక్కడికి వెళితే వారును అక్కడికి వెళ్ళేవారు. ఆయన ఏ ప్రాంతమునికి వెళ్లి దేవుని సువార్తను ప్రకటిస్తే వారును అక్కడికి వెళ్ళేవారు. ఆయన ఎక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ స్థలము వారికే ఎరుగయుండును. అది ఇస్కరియోతు యోధాకు చాలా అనువుగా మారినది. ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఇస్కరియోతు యోధా ఆయన 12 మంది శిష్యులలో ఒకడు, ఆయన బాగుగా నమ్మిన వారిలో ఒకడు యోధా. 12 మంది శిష్యులను ఆయన బాగుగా నమ్మి ఉన్నారండి. ఒకరిని ఒకలాగా, ఇంకొకరిని ఒకలాగా ఆయన ఎన్నడూ చూడలేదు. 12 మందిని ఒకరిలాగానే ఆయన చూశారు. ఇస్కరియోతు యోధాకు కూడా అంతటి ప్రాధాన్యతను ఆయన ఇచ్చారు. డబ్బు సంచి ఇస్కరియోతు యోధా దగ్గరనే ఉండేది. అట్టి ప్రాధాన్యత యోధాకు దేవుడు ఇచ్చాడు. అంత నమ్మకముగా దేవుడు ఇస్కరియోతు యోధాని నమ్మాడు. కానీ అటువంటి ఇస్కరియోతు యోధా కేవలం 30 వెండి నాణెములకు అతడు ప్రభువుని అతడు అమ్మివేస్తున్న వాడుగా ఉన్నాడు. ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఇస్కరియోతు యోధా
సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బంట్రోతులను అతడు తీసుకుని ఆ రాత్రికాల సమయమందు వారు దివిటీలతోనూ, దీపములతోనూ, ఆయుధములతోనూ ప్రభు ఉన్న చోటికి వారు వచ్చి ఉన్నారు. కనుక నేనంటాను, మూడవదిగా యేసు ప్రభువుల వారు ఎందుకు ఆయన శ్రమలు పొందుకోవలసి వచ్చినది అంటే, ఎందుకు యేసు ప్రభువుల వారు సిలువలో ఆయన శ్రమను పొందుకోవలసి వచ్చినది అంటే, మూడవదిగా ఆయన నమ్మిన వారే ఆయనకు ద్రోహం చేస్తారు కనుక ఆయన సిలువలో శ్రమను పొందుకోవలసి వచ్చినది. దేవునికి స్తోత్ర. ఆయన నమ్మిన వారే ఆయనకు ద్రోహం చేస్తారు. ఇస్కరియోతు యూదాను దేవుడు నమ్మారు. నమ్మకముగా ఇస్కరియోతు యూదా ఆయన దగ్గర కొంతకాలము ఉన్నాడు. చివరి 3.5 సంవత్సరములు ఇస్కరియోతు యూదా ప్రభువు దగ్గర ఎంతో నమ్మకముగా అతడు ఉన్నాడు. అంత నమ్మకముగా అతడు ఉండియో కూడా ప్రభువును అతడు ఆ బందిపోటులకు ఆయన అప్పగించేసరికి ప్రభు అది ఒక శ్రమగా కనబడుచున్నటువంటిది. ఆయనను నమ్మిన వారే ఆయనను శ్రమలకు అప్పగించేసరికి ఆయనకు అది ఒక శ్రమ. ఆయనను సిలువకు అప్పగించేసరికి ఆయనకు అది ఒక శ్రమగా కనబడుచున్నటువంటిదై ఉన్నది. కీర్తనల గ్రంథం అండి 41వ కీర్తన ప్రియులారా, 41వ కీర్తన అండి 9వ వచనాన్ని చదువుకుందాము. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో దావీదు మహాభక్తుడు, గొప్ప దైవజనుడు అతడు అంటున్నటువంటి మాట ఏమిటి? నేను నమ్ముకుని నా విహితుడు, నా స్నేహితుడు నా ఇంట భోజనము చేసిన వాడే నన్ను తన్నుటకు తన మడిమనెత్తను అంటూ. ఎంత నమ్మక ద్రోహం అండి అది! ఆయన ఇంట భోజనము చేసిన వాడే, ఆయన నమ్ముకుని వాడే ఆయనను తనడానికి తన మడిమని ఎత్తాడు. అది ఆయనకు ఎంత శ్రమ. అలాగే మత్తయి సువార్త అండి 27వ అధ్యాయము ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనము నుండి చదువుకున్నాము. యేసునకు ఉపచారము చేయొచ్చు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియు యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియు జబదయ కుమారుల తల్లి ఉండిరి. చాలండి. యేసు ప్రభువుల వారి సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నారు. 3 మేకుల మధ్య మండు టెండలో ఆయన సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నారు. ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన కూడా వెంబడించినటువంటి మిగిలిన శిష్యులు ఆయన కూడా ఉండాలి కదండి. 3.5 సంవత్సరములు ఆయన వారికి జీవనోపాధినిచ్చారు. 3.5 సంవత్సరములు వారు విడవక ఆయనను వెంబడించారు. 3.5 సంవత్సరములు ప్రభు ఎక్కడికి వెళితే వారు అక్కడికి వెళ్ళారు. 3.5 సంవత్సరములు దేవుని అద్భుత కార్యములను వారు చూచారు. కానీ ఎప్పుడైతే బందిపోటులైనటువంటి వారు ప్రభువుని పట్టుకున్నారు, ఒక్క యోహాను తప్పితే మిగిలిన వారందరూ పారిపోయారు. ఒక యోహాను తప్పితే మిగిలిన వారందరూ పారిపోయారు. యూదా మరణించాడు. మిగిలిన వారు 10 మంది పారిపోయారు, చదిరిపోయారు వారందరూ కూడా. అది ఆయనకు ఒక మానసికమైన శ్రమగా కనబడుతూ ఉన్నది. అది ఆయనకు మానసికమైనటువంటి శ్రమ. వారు ఆయన శిష్యులు ఆ శిలువ దగ్గర ఆయనకు వెంబడి వారు ఉండి ఆయనకు ఒక ఆదరణగా ఉండేది. ఆయనకు ఒక ఇంత ఆదరణ కలిగి ఉండేదేమో. కానీ వారెవ్వరూ ఆయనను చూడలేదు. వారెవ్వరూ ఆయన దగ్గరికి రాలేదు.
వారెవరు ఆయనను వెంబడించలేదు. అందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. 3.5 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేసిన వారు, 3.5 సంవత్సరములు ఆయన పెద్ద కార్యములు చూచిన వారు, 3.5 సంవత్సరములు ఆయన వెంబడి వెళ్ళిన వారు, ఆయన బోధన విన్నవారు, ఆయన సెలవులో ఆయనను పట్టుకునేసరికి ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. ఇది ఆయనకు ఒక మానసికమైనటువంటి శ్రమ కాదంటారు. ఆయనకు ఒక మానసికమైనటువంటి శ్రమయే అది. కనుక ఆయన శ్రమను పొందడానికి 3వ కారణము నమ్మిన వారు ఆయనను ద్రోహము చేస్తారు. కనుక 4వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం అండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేస్తును. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము చాలండి. ఇక 4వదిగా యేసు ప్రభువు వారు శిలువలో ఆయన శ్రమ పొందడానికి, ఆయన శ్రమను పొందుకోవడానికి కలిగిన 4వ కారణం ఏమిటి అంటే, యేసు ప్రభువుల వారు మరణము పొందవలసిన సమయం వచ్చినది. మరణ దూత ఆయనకు దగ్గరగా వచ్చినది. కానీ ఆ దూత ఆయనను దగ్గరకు సమీపించాలి అంటే ఆయనను తండ్రి చెయ్యి అదిమి పట్టుకుని ఉన్నారు. తండ్రి కుమారుని చెయ్యి అదిమి పట్టుకుని ఉన్నారు. అలాగూ అదిమి పట్టుకుని ఉంటే మరణ దూత ఆయనను సమీపించలేదు. అప్పుడు ఆ మరణ దూత తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నది, అయ్యా నీ కుమారుడు శిలువలో మరణం ఉండాలి, అయితే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే నీవు ఆయన చేతిని అదిమి పెట్టుకొని ఉన్నావు, అది నాకు ఎలాగో సాధ్యము అన్నప్పుడు తండ్రి లోక రక్షణార్థమై ఆయన కుమారుడి చేతిని ఆయన విడిచిపెట్టి వేస్తారు. 3 గంటల సమయంలో తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టి వేస్తారు. అప్పటి వరకు ఆయనకు ఆ శ్రమలు పెద్ద శ్రమగా ఆయనకు అనిపించలేదండి. అప్పటి వరకు ఆ వేదన ఆయనకు అంత వేదనగా ఆయనకు అనిపించి ఉండలేదేమో. కానీ ఎప్పుడైతే తండ్రి కుమారుని చేతిని విడిచిపెట్టి వేస్తారో అప్పుడు ఆయన అంటూ ఉన్నారు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టి వేస్తావు అని తండ్రిని ఆయన అడుగుతున్నారు. కనుక 4వదిగా ఆయన శ్రమకు గల 4వ కారణం ఏమిటి అంటే, తండ్రి కుమారుని చేతిని విడిచిపెట్టారు కనుక శిలువలో ఆయన శ్రమను పొందుకున్నటువంటి వారు ఉన్నారు. ఇక 5వదిగా చూపించి ముగిస్తానండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకున్నాం. అప్పుడు పిలాతు యేసుని పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించును. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టి చాలండి. ఇక 5వదిగా ఆయన శ్రమను పొందడానికి గల 5వ కారణం ఏమిటి అంటే, 5వదిగా శిలువలో ఆయన హింసించబడటం ద్వారా ఆయన శ్రమ పొందుకున్నటువంటి వారు ఉన్నారు. అక్కడ మనము చదువుకున్నాము, వారు సైనికులు ఏం చేస్తారు, ఆయనను కొరడాలతో కొట్టించారు. తరువాత ముండ్లతో కిరీటమును వల్లి ఆ కిరీటమును ఆయన తల మీద పెట్టి ఊదారంగ వస్త్రము ఆయనను తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజానికి శుభమని చెప్పి ఆయనను వారు అపహసించు ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇదంతయు ఆయనకు ఒక శ్రమయే కదా, ఇదంతయు ఆయనకు వేదనయే కదా, ఇదంతా ఆయనకు ఆయన శరీరానికి శ్రమయే కదా. ఆయనను కొరడాలతో కొట్టారు, తనలో ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తారు. యూదుల రాజా నీవు శుభమని చెప్పి ఆయనను హేళన చేస్తారు. ఇదంతా ఆయనకు శ్రమయే కదా. కనుక 5వదిగా ఆయన శిలువలో హింసించబడటం ద్వారా ఆయన శ్రమను పొందుకున్నారు. చివరి వచనం అండి, కీర్తనల గ్రంథము ప్రియులారా 22వ కీర్తన అండి, 22వ కీర్తన ప్రియులారా 14-15 వచనాలండి. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ
స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కలిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. చాలు. ఏమిటివి? ఆయన సిలువలో పొందుకున్నటువంటి శ్రమలు. సిలువలో ఆయన ఎంతగా శ్రమ పొందుకున్నారు. దావీదు భక్తుడు వివరించచ్చు. అక్కడ అంటూ ఉన్నాడు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి అని ఆయన అంటున్నారు. ఎంత వేదన ఆయనకు. సిలువలో వారు ఎంతగా ఆయన హింసించి ఉండకపోతే ఆ మాటలు ఆయన అక్కడ రాసి ఉండగలరు. కనుక ఆయన సిలువలో శ్రమలను ఆయన పొందుకున్నారు. ఎందుకు ఆయన పొందుకున్నారు? 5 కారణాలు నేను మీకు చూపించాను. మొదటిగా ఆయన మానవుని పాపాన్ని భరించడం ద్వారా ఆయన శ్రమను పొందుకున్నారు. రెండవదిగా దేవుని యొక్క ఉగ్రతను భరించడానికి ఆయన శ్రమను పొందుకున్నారు. మూడవదిగా నమ్మిన వారు ద్రోహం చేస్తారు కనుక ఆయన శ్రమలు పొందుకోవలసి వచ్చినది. నాలుగవదిగా దేవుడు తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టడం ద్వారా శ్రమ. ఐదవదిగా సిలువలో ఆయన హింసించబడడం ద్వారా శ్రమ. కనుక ఇంకా మనలో ఏమైనా దోషము ఉన్నదేమో, దేవుడిని మనం ఇంకా శ్రమలకు గురి చేస్తూ ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనలో ఏదైనా పాపము ఉంటే దానిని తీసివేసుకుందాము, పరిశుద్ధులముగా కాబడదాము. ప్రభు కృపా దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ సదా తోడయుండును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన పాదములకు వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ప్రభువా, ఈ కాల సమయమందు నేను దాసుడైన నన్ను మీరు మరుగు చేసుకుని మీరు అందించినటువంటి వర్తమానమును బట్టి దేవా మీకే వందనాలు. ప్రభువా, విన్న వాక్యాన్ని ప్రభువా మా హృదయంలో భద్రపరచండి, ఫలింపచేయండి. ఆయన మీరు మా కోసం శ్రమలు పొందుకున్నారు. మా కోసం మీరే సిలువలో బలియాగమయ్యారు. మా కోసం మీరే కొరడాలతో కొట్టమన్నారు. అది ఎందుకో, ఆ శ్రమలు ఎందుకో మేము ధ్యానం చేస్తాం. ఇక్కడ మాలో ఏ పాపము లేకుండా, మాలో ఏ దోషము లేకుండా ప్రభువా మీరే మమ్మల్ని పరిశుద్ధపరిచి ఆ పాపము నుండి మాకు విముక్తిని దయచేసి విన్న వాక్యాన్ని మా హృదయముల మీద భద్రపరిచి ఫలింపజేసి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములను పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమున అడిగి ప్రార్థించి వేడుకొనిచున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. అదిగదిగో అదిగో కల్వరి